మా వెన్నంటుండి మమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ వచ్చిన మా నందమూరి అభిమానులందరికీ నమస్కారం అండి. నిజంగా అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, మైండ్ బ్లాంక్ అయిపోయింది. అంటే బాబాయ్, తారక్ అందరూ వస్తాం, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్స్ లాట్ బాబాయ్, థ్యాంక్స్ లాట్ తమ్ముడు. చాలా మాట్లాడాలని ఉందండి, బట్ ఈసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. నాకు ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, నటీనటులకు, నివేదాకి, శాలినికి, నాజర్ గారికి, ప్రభాస్, శ్రీను, అందరికీ థ్యాంక్స్ అలాట్. మీరు కామ్గా ఉంటే ఏదైనా మాట్లాడతాను, మీరు కాసేపు కొంచెం అయిపోద్ది, రెండు మాటలు. మామూలుగానే నేనేం మాట్లాడను. ప్లీజ్ నందమూరి అభిమానులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ మనకి ఇన్స్పిరేషన్ రామారావు గారు, పెద్ద ఆయన. మనందరం సభ యొక్క మర్యాదను మర్చిపోకూడదు, ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ అండి, మనందరం ఇక్కడ ఉంది నందమూరి అభిమానులు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనకి దేవుడు నందమూరి తారక రామారావు గారు, గుర్తుపెట్టుకోండి ఇదంతా. ఆ దేవుడి యొక్క ఆశీర్వాదంతో మేము ముగ్గురం ఇక్కడ ఉండగలుగుతున్నాం, మేమందరం ఉంటున్నాం. కొంచెం మెయింటైన్ చేయండి, ఓకే? థ్యాంక్స్ లాట్, థ్యాంక్స్ లాట్. ప్రతిసారి ఏదో ఒక కొత్తదనాన్ని మీ ముందు ఉంచాలనే తపనతోని ప్రతిసారి ట్రై చేస్తాను, ఎక్కడోసారి ఫెయిల్ అవుతున్నాను. నాకు తెలుస్తాను, నేను ఫెయిల్ అవుతున్నాను. మీకు బాధ ఉంది, ఏంటయ్యా ప్రతిసారి ట్రై చేస్తావు రాదేంటి అని. బట్ నా టెంపర్ సినిమా ఆడియో ఫంక్షన్లో తమ్ముడు చెప్పాడు, ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాం, మిమ్మల్ని మెప్పించేదాకా ట్రై చేస్తూనే ఉంటాను. అదే మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని మెప్పించేదాకా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఈ సినిమా మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్స్ గుహన్ గారు, అండ్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ 118. రిలీజ్ తర్వాత అరగంట సేపు మాట్లాడతాను. థ్యాంక్స్ అలాట్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా తెలుగు ప్రేక్షకులందరికీ, మా నందమూరి అభిమానులకి థ్యాంక్స్ లాట్. ఆఫ్టర్ 4 years, 4 సంవత్సరాలు అయిందండి పటాస్ రిలీజ్ అయ్యి. అప్పుడు కూడా దిల్ రాజు గారు, శిరీష్ గారు సినిమా చూసి ఆ సినిమాని ఏపీ, తెలంగాణ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ రోజు నమ్మారు ఆ సినిమా ఆడుద్దని. సో డెఫినెట్గా ఆ నమ్మకాన్ని మీ ముందు పెట్టినప్పుడు మా ప్రయత్నాన్ని మీరు అందరూ అభినందించారు. సో మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత మధ్యలో మళ్ళీ ఆయన నా సినిమా ఏం చూడలేదు. ప్రాబ్లీ సార్కి ఏమైనా ఇంట్రెస్ట్ వచ్చిందేమో, ప్రాబ్లీ ట్రైలర్ చూసి ఇదంతా ఏంటి అని. సో కాల్ చేసి చూద్దాం ఈ సినిమాని, లెట్స్ డూ సంథింగ్ అంటే చూపించడం జరిగింది. దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. సో ఆ ఎక్సైట్మెంట్తో ఈ సినిమా కొనటం జరిగింది అండ్ మీ ముందుకు పెట్టారు. సో థ్యాంక్స్ లాట్ రాజు గారు. ఇలానే మీరు మా ప్రతి సినిమా మీకు చూపిస్తాం. ఐ థింక్ ఇట్స్ లక్కీ థింగ్ అబౌట్ దిస్. అండ్ థ్యాంక్స్ లాట్ శిరీష్ గారు. జనరల్గా ఒక సినిమా వచ్చే ముందండి ప్రొడ్యూసర్ చాలా టెన్షన్లో ఉంటారు, యాజ్ వెల్ యాజ్ ద హోల్ క్రూ. సో ఎప్పుడైతే దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇన్ అవర్ హోల్ ఏపీ, తెలంగాణ, వాళ్ళు వచ్చి సినిమా చూసి కాన్ఫిడెంట్గా కొంటున్నప్పుడు అండి, కాన్ఫిడెంట్ ధైర్యంగా ఉంటుంది ప్రొడ్యూసర్కి. సో థ్యాంక్స్ లాట్ సార్. మా మహేష్కి సపోర్ట్గా ఉన్నారు అండ్ ద ఫిల్మ్ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్. సో చూసిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్.
చూడని వాళ్ళు ఒకసారి చూడండి, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. యూ రియల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎవ్రీవన్.